నియోజకవర్గ అభివృద్ధి కోసం స్పెషల్ ఫండ్స్ తీసుకొస్తున్నట్లుగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడి ప్రజలు ట్యాక్సులు కడుతున్నా అరకొర నిధులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. కంటోన్మెంట్ 3వ వార్డు కార్ఖానా 6వ వార్డు అంబేద్కర్ నగర్ లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ శ్రీకారం చుట్టారు. జూలై 8న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లుగా వైఎస్ఆర్సీపీ ఇంటలెక్చువల్ విభాగం అధ్యక్షులు ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. బంజారాహిల్స్ రీక్రియేషన్ సెంటర్లో సమ్మేళనం కరపత్రాన్ని ఆవిష్కరించారు. మాదాపూర్లోని బుట్ట కన్వెన్షన్ సెంటర్లో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామన్నారు. నగరంలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన తెలిపారు. బంజారాహిల్స్ పార్క్ హయత్ హోటల్లో తరాజ్ పేరుతో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. జ్యువెలరీ బ్రాండ్ ది హౌస్ ఆఫ్ ఎంబీజే సంస్థ రాజస్థాన్ పోల్కి వజ్రాభరణాలను ప్రదర్శించారు. రాబోయే వివాహ సీజన్ దృష్టిలో ఉంచుకొని ప్రతి నగను ప్రత్యేకమైన డిజైన్తో అత్యుత్తమ నైపుణ్యంతో మాణిక్యాలతో తయారు చేయించామని ఎగ్జిబిషన్ నిర్వాహకులు గౌతమ్ సోని, అభిషేక్ సోని మీడియాకు తెలిపారు. సూరారం పిఎస్ పరిధిలో 4 బైక్ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్క్ చేసి ఉన్న బైక్లను దుండిరాజు, సూర్యవంశీ, విజయసాయిలు దొంగిలించారు. వారి వద్ద నుంచి లక్షల విలువ చేసే 11 బైక్లు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లుగా మేడ్చల్ ఏసీపీ తెలిపారు.